హలో గైస్, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. నేను మీ గౌతమి. చూసినారు కదా, బోనాలు సెకండ్ వారం వచ్చేసింది అప్పుడే. ఇప్పటికి కూడా జనాలు మొత్తం తండాలుగా వస్తున్నారు అమ్మవారిని చూడడానికి. ఈ బోనాలు ఎందుకు జరుగుతాయో మనకు తెలుసు కదా. అంటే అప్పట్లో మన 18వ కాలంలో, అంటే 1810ల కాలంలో హెల్త్ బాగాలేక అందరూ సిక్ అయితే అప్పుడు అమ్మవారికి జాతర చేద్దామని ఫిక్స్ అయినారు. అక్కడి నుండి స్టార్ట్ అయింది, అది బోనాలుగా కంటిన్యూ అవుతుంది ఇప్పటికీ. ఇప్పుడు మనం జోగినమ్మలను కలిసి, పొదరాజు అన్నలను కలిసి, ఇంకా ఇక్కడికి వచ్చిన ప్రజలందరినీ, ప్రేక్షకులని అందరు ఇగో చూసినారు కదా, ఈ మెట్లు, ఈ మెట్లకు ఒక్కొక్కటి బోనం, అంటే ఒక్కొక్కటికి బొట్లు పెట్టుకుంటూ బోనం తీసుకొని వెళ్తారంట. ఎందుకంటే వాళ్ళు మొక్కుకునేటప్పుడే నీ ఆలయానికి ఒక్కొక్క మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ వస్తామమ్మా అని మొక్కుకుంటారంట. ఇవన్నీ మనం పైకెక్కి చూద్దాం, మనం కూడా పైన ఎట్లుంటుంది ఆలయాన్ని, అమ్మవారిని, అక్కడున్న పూజారిని, భక్తులని అందరు నడుచుకుందాం రాలి. ఈ మెట్లు ఇప్పుడు 300 చిల్లర ఉన్నాయి, ఇవి మనం కూడా ఎక్కాలి ఇప్పుడు. బ్రహ్మాండ నాయకి పల్లె పరమేశ్వర. చెప్పండి అమ్మ, మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి? అంటే మొత్తం జాతర వాతావరణం ఉన్నది కదా. చాలా సంతోషం అమ్మ. మేము బోనాలు ఎత్తేది ఆనందం కోసం. అమ్మవారికి ఎంత సంతోషంగా మేము చేస్తే అమ్మవారు మమ్మల్ని అంత సంతోషంగా లేపుతుంది. ఆనందంతో వడి బియ్యము, పూలదండలు, కొబ్బరికాయలు, బోనము ఎన్ని అమ్మకు సమర్పిస్తే అంతే సంతోషంగా మమ్మల్ని అమ్మ ఏడాది పాటు చూస్తుంది. ప్రతి ఏడాది వచ్చి ఇలాగనే అమ్మకు బోనం సమర్పిస్తాం. ప్రతి సంవత్సరం వస్తారా ఇక్కడికి? ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం మేము ఇక్కడ. నేను చిన్నగా 7 ఏళ్ళ పిల్లప్పటి నుంచి మా అమ్మ ఈ చెట్టు దగ్గరనే ఇక్కడనే చేస్తూనే ఉంటుంది. మేము ఇప్పటివరకు ఆ అమ్మనే తలుచుకుంటూ ఉన్నాము. ఆ అమ్మ మమ్మల్ని చాలా చేసింది. మేము 5గురం మక్కజల్లను నిండుగా మమ్మల్ని ఇట్లా పొంగులాగా చేసి పెట్టింది, మమ్మల్ని పువ్వులాగా. ఈ అమ్మ మస్తు సంబరంగా ఉన్నది ఇక్కడ బోనాలు జరుగుతున్నందుకు. ఇంకా మళ్ళీ సంవత్సరం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుస్తుంటాము. మళ్ళీ గోల్కొండ బోనాల దాకా వీళ్ళు మనకు ఎదురు చూస్తూ ఉంటారంట. ఈ ఎట్లా స్టార్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చినాకనే అన్ని విధాలు ఇక్కడనే చేసుకొని ఉంటాయి. పెడతారు అందులో ఫస్ట్ బోనానికి మేము మంచి నూనె, పసుపు అదంతా రుద్ది చేసి అందులో అన్నంలో కొద్దిగా పసుపు వేసి ఉడకబెట్టి పెడతాము. దాని తర్వాత ఆకుకూర, మళ్ళీ పులుచు, పెరుగు, బెల్లం ఇవన్నీ వేసి పెడతాము. ఆమెకు చల్లదనంగా ఉండాలి, మమ్మల్ని కూడా చల్లగా చూడాలని. శాకం పాకం వేరువేరట కదా, అందులోనే శాకం పాకం రెండు కలిపి ఉంటాయి. పైన దాంట్లో శాకం, కింద దాంట్లో పాకం ఉంటుంది. పైన దీపం పెడతాము, వేపాకులతో అలంకరిస్తాము. సంతోషంగా ఆటపాటలతో అమ్మవారికి బోనం సమర్పిస్తాం. అదట ముచ్చట. ఇంటి దగ్గర నుండి బోనం చేసుకొని వస్తారంట. అంటే ఇక్కడికి వచ్చినాక చేస్తారా? ఇక్కడికి వచ్చినాకనే బోనం చేస్తారంట. ఇక్కడికి వచ్చినాకనే అన్నీ చేస్తారంట. ఒక శాకం పాకం రెండు ఒక దగ్గరనే పెడతారంట. ఒక దాంట్లోనేమో శాకం, ఇంకొక దాంట్లోనేమో పాకం. బోనం జరగాలి అని అంటే పోతరాజులు వస్తారు, అన్ని కులవృత్తుల వాళ్ళు వస్తారు. అంటే డప్పులు కొట్టే వాళ్ళు కానీ, ఇంకా మనకు తెలియని ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ కులవృత్తి వాళ్ళు ఒక బైన్ల శివశంకర్ సార్ అని ఉన్నారు, సార్తో మాట్లాడదాం. చెప్పండి సార్, అంటే అన్ని కులవృత్తి వాళ్ళు ఇంక్లూడ్ అయి ఉంటారు అని అన్నారు కదా, ఎవరెవరు ఎట్లా చేస్తారు, ఏముంటుంది? మొట్టమొదట టాప్ తెలుగు ప్రేక్షకులకు, అదేవిధంగా మీ వారికి అందరికీ బోనాల శుభాకాంక్షలు. శ్రీ జగదంబ మహంకాళి దేవాలయము ఇది పూర్వము మనము ఏదైతే కాకతీయుల కాలం నుండి ఇక్కడ అమ్మవారు నిలవెల్లో ఆమె ఇక్కడ వచ్చింది కాబట్టి అమ్మవారిని ఏదైతే ఎవరో తెచ్చిపెట్టిన అమ్మవారు కాదు, ఇది ఆమె స్వయంభూ వెలిసిన అమ్మవారు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మా సంపన్న వర్గాలు ఏదైతే మేము బైన్లోలము, డప్పోలము, కొమ్ము, తర్వాత పటేలమ్మ, ఏదైతే సాకలి, మంగలి, కుమ్మరి, వడ్రంగి తదితర ఎన్ని కులాలు అయితే ఉన్నాయి కదా సంపన్న వర్గాలు, అందరం కలిసి ఇక్కడ మేము కులవృత్తిగా 28 మంది కులవృత్తుల వారు మేము ఇక్కడ ఉండి అమ్మవారికి నిరంతరము ప్రతి పూజకు మేము ముందలుండి ఉంటామమ్మ. ముఖ్యంగా ఏదైతే మనము ఇక్కడ నజర్బోనం అనేది, తర్వాత అదేవిధంగా ఏదైతే జాకడ, అదేవిధంగా ఏదైతే శృతి, ఈ విధంగా మేము సంపన్న వర్గాలము మేము ముందలుండి అమ్మవారిని ముందలు తీసుకొచ్చి ఇక్కడ బోనం అనేది ఎక్కేయడం వంటి జరుగుతుంది. మరి ముఖ్యంగా మేము ఇక్కడ గోల్కొండలో ఏదైతే ప్రతి పూజకు, ఇది 4వ పూజ, ఈ 4వ పూజకు కూడా ప్రతి పూజకు అయినట్టే ఈరోజు ఎంత క్రౌడ్ వస్తుందంటే మీరు చూస్తున్నారు. మేము ఉదయం రాగానే ఇక్కడ అమ్మవారికి శాఖ పెట్టడం వంటి జరుగుతుంది. ఇక్కడ
అమ్మ ఇంకోటి ముఖ్యమైనది ఏముంటుంది ఎరకనా అమ్మ, ఈరోజు సాయంత్రము ఏదైతే పూజ 4వ పూజ 2వ పూజ ఏ పూజ అయినా కూడా ఇక్కడ ఏమవుతుందంటే ఆరతి అవుతుందమ్మ. ఎన్ని గంటలకు అవుతుందంటే ఇప్పుడు భక్తులందరూ ఇంతమంది దాదాపుగా ఇప్పుడు 2 లక్షల దాదాపుగా భక్తులు వచ్చారు. వీరందరు భక్తులందరినీ పంపించిన తర్వాత కొందరు భక్తులు ఉంటారు. అది 8 కానివ్వండి, రాత్రి 9, 10, 11 వరకు అయినా కూడా ఇక్కడ అమ్మవారికి ఒకటి ఆరతి ఇస్తాం. ఆ ఆరతి ఎక్కడ లేని విధంగా ఇక్కడ అమ్మవారికి ఏమిస్తామంటే మద్యంతో. మద్యం అంటే మనము క్వార్టర్ ఏదైతే మద్యం అంటారు కదా, ఆ మద్యంతో ఇక్కడ ఏం చేస్తామంటే అమ్మవారికి అక్కడ మా దగ్గర కులవృత్తం ఉంది రాజమణి గారు, ఆమె ఏం చేస్తుందంటే అక్కడ నిలబడి అక్కడ మద్యంతో అమ్మవారికి ఆరతిస్తుంటే స్వయంభూ అమ్మవారు ఆమె పైకి వస్తుంది. ఇక్కడ ఎట్లా పవిత్రమైనది మ్యాక్సిమం చాలామందికి తెలియదు. ఎప్పుడైతే ఇంపార్టెంట్ ఉంటారో తెలిసిన వాళ్ళు ఆ రాత్రి వరకు వెయిట్ చేస్తుంటారు మేడం. అది ఆరతి తీసుకున్న వాళ్ళు అయితే మీరు ఒక్కసారి చూడండి, ఆ ఆరతి గురించి చాలామంది లైన్ ఉంటారు. ఆ అమ్మవారికి వస్తుంది, ఆ అమ్మవారు ఆరతిస్తుంటుంది కదమ్మ, అమ్మవారి రూపం అనేది అమ్మవారి స్వయంభూ బయటకు వస్తుంది. ఆమె కళ్ళు అలాగ ఉంటాయి, ఆమె రూపం అలాగ ఉంటుంది. అప్పుడు ఆ అమ్మకు ఆ ఆరతి ఇచ్చిన తర్వాత అప్పుడు మేము అందరం కులవృత్తులం అందరం మొక్తాం, అమ్మ వచ్చిన భక్తులందరినీ చల్లగా చూసి తల్లి, అట్లాగే మీ సేవకులము మీ వృత్తి పనుల్లో మేము మమ్మల్ని కూడా చల్లగా చూడతాలి అని మనసారా మొక్కేసి పోతామమ్మ. ఎంతటి అదృష్టం సార్ మీది. అంటే అప్పటి వరకు భక్తులందరూ పోయేదాకా వెయిట్ చేసి ఇక్కడనే ఉండి లాస్ట్ హారతి ఇచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్తారంట, అంతే కదా సార్? అది అమ్మవారి కృప. ఎందుకంటే యావత్ జగన్మాత ఆమె. ఎందుకంటే ఎల్లమ్మ తల్లి స్వయంభూ వెలిసింది కాబట్టి ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుందామమ్మ. మేము కూడా మా ఛానల్ తరపు నుండి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఎందుకంటే కష్టం ఇంతమంది జనాలను లీడ్ చేయడము, మీరు అప్పటి నుండి చూస్తూనే ఉన్నాం, మేము మైక్లో చెప్తున్నారు, కంట్రోల్ చేస్తున్నారు. ఇటు చైర్మన్ గారికి కానీ ఈఓ గారికి కానీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎందుకంటే కష్టం కదా, చాలా కష్టం ఇదంతా మెయింటైన్ చేయడం, ప్రజలను మెయింటైన్ చేయడం అనేది ఇంత క్రౌడ్లో. చెప్పండి సార్, ఇక్కడ కొంచెం ప్రాసెస్ చెప్తారా మాకు? అంటే అమ్మవారి ఇది ఎన్నో వారం, ఎంతమంది భక్తులు వచ్చినారు? తెలంగాణ ఇక్కడ అమ్మవారు ఫస్ట్ బోనం సమర్పించుకున్న తర్వాతనే మిగతా అన్ని చోట్ల జరుగుతుంది అనమాట. ఇక్కడ జరిగే 9 పూజల్లో ప్రతి ఆదివారం గురువారం జరుగుతుంది. ఇక్కడ ఈరోజు 4వ పూజ. ఈ 4వ పూజ విషయం ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతం నుంచి తెలంగాణ మొత్తం దగ్గర నుంచి ఇక్కడ వచ్చి అమ్మవారికి బోనం సమర్పించుకోవడం జరుగుతుంది. ఈరోజు జాతర ఉంటుంది ఇక్కడ కింద, అక్కడ చూస్తూనే ఉన్నారు మీరు. ఈరోజు ఏంటంటే పొద్దున్న 5 గంటల నుంచి ఇక్కడ మొదలైంది పూజ దర్శనాలు, తర్వాత అన్ని పూజా కార్యక్రమాలు. సో ఈరోజు రాత్రి వరకు ఇలాగే వేల లక్షల భక్తులు ఇక్కడ వచ్చి తమ స్టేట్స్ నుండి కూడా వేరే ప్రాంతాల స్టేట్స్ నుంచి కూడా ఇక్కడ వచ్చి అమ్మవారికి స్పెషల్గా దర్శనం చేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే అమ్మవారు దాదాపు 950 సంవత్సరాల చరిత్ర గల అమ్మవారు ఇక్కడ వెలిసిన అమ్మవారు. ఇక్కడ ఏమి కోరుకున్నా తప్పకుండా ఫలిస్తుందనే నమ్మకం. అందుకనే భారీ ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చి కోరికలు మొక్కుకొని తమ కోరికలు చెల్లించుకోవడం జరుగుతుంది అన్నమాట. ఈరోజు మరి మాదొక ప్రశ్న, ఇంతమంది భక్తులు వస్తున్నారు, అందరూ కొలువు తీర్చుకుంటున్నారు కదా, ఎందుకు గుడి కట్టలేరు? మరి ఇది చారిత్రమైన గుడి అనమాట. ఇది గుడి స్ట్రక్చర్ అనేది మొత్తం దాదాపు 950 సంవత్సరాలు. ఇది ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్లో ఉందన్నమాట. దీనికి ఎలా ఉంది అలాగే ఉండాలనేసి ఇక్కడ అనమాట. ఇక్కడ ఏమైనా చేంజెస్ చేస్తే దానికి ప్రాముఖ్యత పోతుంది అనేసి అనమాట. అయితే మేము కింద తిన్నాం కదా, ఇక్కడ అమ్మవారి గుడి నాకు వద్దు, ఇదే చాలు, నాకు భక్తుల ప్రేమ చాలు అని అన్నారంట. ఇక్కడ అమ్మవారు కూడా అదే అన్నమాట, నాకు గుడి పెద్దగా ఏమవుతుంది, ఇక్కడ అమ్మవారి భక్తులది వాళ్ళ ప్రేమ వాళ్ళకు సుఖ సంతోషంగా ఉండాలనేసి అమ్మవారికి కోరుకుంది అనమాట. అందుకనే ఇక్కడ గుడి ఎంత ఉండాలో అంతనే ఉందన్నమాట. ఇక్కడ మిగతా అంతా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్లో ఉందన్నమాట. ఇక్కడ అంతా ఇక్కడ ఎంతో మంది పూజారులు ఉండగా మీకు అదృష్టం రావడం, అంటే మీరు ఎప్పటి నుండి చేస్తున్నారు ఇట్లా? ఇక్కడ దాదాపు 100 సంవత్సరాలు నాది. ఇది ఇక్కడ 3వ తరం, 3rd జనరేషన్. మా తాతగారు మీ వంశం నుండి మా తాతగారు చేశారు, తర్వాత మా ఫాదర్ చేశారు, నాన్నగారు చేశారు, తర్వాత ఇది నాది జనరేషన్. మొదట ఎట్లా స్టార్ట్ అవుతుంది బోనం? ఫస్ట్ వారం నుండి, ఫస్ట్ ఆషాఢ మాసంలో అమాస తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం ఇక్కడ మొదలవుతుంది అనమాట. ఫస్ట్ పూజ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ నుంచి మన కేసీఆర్ గారు బోనాలు ఫెస్టివల్ అనేది మొత్తం తెలంగాణ రాష్ట్ర మనం గవర్నమెంట్ మొత్తం తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, తర్వాత ఇంద్రకిరణ్ రెడ్డి గారు, మళ్ళీ ఎండోమెంట్ కమిషనర్ గారు, వాళ్ళందరూ ఈ బోనాల జాతర అనేసి 4 రోజులు వాళ్ళే అన్నీ సమకూరుస్తున్నమాట. అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్కి ఆదేశాలు ఇచ్చేసేసి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్,
ఎలాంటి భక్తులకి వాటర్ సౌకర్యం, అలాగే R&B డిపార్ట్మెంట్, క్యూ లైన్స్ కానీ, తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్, మెడికల్ చెకప్స్, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అన్నీ ఎలాంటి హానికరం కాకుండా ఆల్ డిపార్ట్మెంట్స్ అన్ని సహకారంతోనే ఈ బోనాల జాతర ఎన్ని రోజులు జరుగుతుందండి? నెల రోజులు ఉండండి, అమాస నుంచి అమాస వరకు. ఈవో గారు నమస్కారం సార్. ఈవో గారికి కూడా ఇక్కడే ఉన్నారు సార్. మీ ఇట్లా ఇవన్నీ మీ చేతుల మీద జరిగినందుకు మీ స్పందన సార్? చాలా సంతోషంగా ఉందమ్మా. సంవత్సరం అత్యంత వైభవంగా జరుగుతుంది సార్. ఇవి ఈరోజు ఇక్కడ పూజారి గారును ఈవో గారు మాట్లాడిన మాటలు. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.